కనుమ పండుగ రోజున కోనసీమలో జరిగే జగ్గన్న తోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా జరపాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కోనసీమలో 400 ఏళ్ల నుంచి ప్రభల తీర్థం వేడుకలు ఘనంగా జరుగుతున్నా గత ప్రభుత్వాలు ఈ వేడుకలను ప్రభుత్వ పండుగగా గుర్తించలేదన్నారు. జగ్గన్న తోట ప్రభల తీర్థం వేడుకల ప్రాధాన్యత, సంస్కృతి, సాంప్రదాయాలను గుర్తించిన ప్రభుత్వం ప్రభుత్వ పండుగగా జరపాలని నిర్ణయించిందన్నారు. ఇందుకు సీఎం చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. జగ్గన్న తోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించడం గొప్ప వరమని సృజనాత్మకత, సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ పొడపాటి తేజస్విని తెలిపారు. ఏకాదశ రుద్రుల తాలూకు ప్రభలు ఒకేసారిగా ప్రయాణం చేసి జగ్గన్న తోట ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ ఈ ప్రభల తీర్థం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కనుమ రోజున మొత్తం ప్రాంతం అంతా కూడా, కోనసీమ అంతా కూడా ప్రభల తీర్థం తోటి అద్భుతమైనటువంటి ఒక పండగ వాతావరణంలో నడుస్తూ ఉంటుంది. వాళ్ళందరూ నమ్మేది ఏంటంటే ఈ ప్రభలు ఇలాగా ఉత్సవం చేయడం ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి పంటలు బాగా పండుతాయని, తమ పిల్ల పాపలందరూ కూడా సంతోషంగా ఉంటారనేటువంటి ఆలోచనతోటి సమగ్రమైనటువంటి టూరిజం ప్లేస్ గా కూడా తయారు చేయాలనేటువంటి ఆలోచనను కూడా ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం జరిగింది. 40 అడుగుల ఎత్తున్న ప్రభని, ఎన్నో టన్నుల బరువున్న ప్రభని, దానిపై కొలువై ఉన్న ఉత్సవ విగ్రహాలన్నీ కూడా భుజాల మీద మోసుకొని కొన్ని 10 కిలోమీటర్లు వాళ్ళు దేవుడి మీద భక్తితో ఆ జగ్గన్న తోటకి తీసుకురావడం చూడడానికి కేవలం కోనసీమ ప్రాంతం నుంచి కాదండి, దాదాపు దేశ విదేశాల నుంచి ఎంతో మంది, కొన్ని లక్షల మంది ప్రతి సంవత్సరం ఏటా ఎస్టిమేటెడ్ దాదాపు 5 నుంచి 6 లక్షల మంది ప్రజలు ఈ ప్రభల తీర్థాన్ని చూడడానికి మన రాష్ట్రానికి వస్తున్నారు. ఇటువంటి ఒక గొప్ప ఉత్సవాన్ని కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కూడా గుర్తించడం, కేశవ యూత్ అనేవారు వారికి రాసిన ఒక సందేశాన్ని సమాధానం ఇస్తూ ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గారు కూడా దీనికి ఒక రికగ్నిషన్ ఇవ్వడం, అదేవిధంగా మన రిపబ్లిక్ డే పెరేడ్లో కూడా ఒకప్పుడు ప్రభని మనకి ట్యాబ్లు కింద తీసుకెళ్లడం కూడా జరిగింది. సో ఇంత గౌరవం, గుర్తింపు ఉన్న ఒక ప్రాచీనమైన పండుగకి ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడం అనేది ఒక చిన్న ప్రకటన కాదండి, ఇది మన సంస్కృతికి దక్కిన గౌరవం, సాంప్రదాయానికి దక్కిన గుర్తింపు అని గర్వంగా చెప్తున్నాం.